సిమెంట్ కట్టలు ఇక్కడ ఏదో రోడ్డు మీద దింపమని చెప్పారండి మేస్త్రి గారు. వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది. కట్టలు మరిన్ని పడతాయండి, సుమారు 200 కట్టలు దాకా పడతాయి. ఇక్కడ దింపండి రోడ్డు మీద అని చెప్పారు. చెప్తే సరే దింపాను రోడ్డు మీద. దింపినాక కన్స్ట్రక్షన్ జరిగింది, బాగానే ఉంది. అంతా 110, 120 కట్టల దాకా అయిపోయినాయి. 190 దాకా దింపాం మనం. ఇంకొక 70 కట్టల దాకా ఉన్నాయి. ఇంకా పొద్దున్నే వర్షం పట్టడం కానీ పడిద్దాం భయం అనమాట. ఎందుకంటే మబ్బులు బట్టి వాతావరణం అంతా అట్లా ఉంది. ఇప్పుడు ఇక మళ్ళీ టెన్షను. దాన్ని మనం సిమెంట్ ఏంటంటే నెమ్ము దిగితే గడ్డ కట్టిద్ది కదా, దాన్ని ఎలా చేయాలనేది మనకు అర్థం కాల. పట్ట కప్పితే ఆగదు, పట్టే సరిపోదు ఒక పట్ట, కింద నేల నెమ్ము తగిలిద్ది. కట్టలు వేసేటప్పుడు ఏదైనా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు కూడా. మేము అప్పటికప్పుడు వచ్చి సిమెంట్ కట్టలు లోపల వేయాలని అడిగితే కట్టకు వచ్చేసి అక్కడ సెంటర్లో మాట్లాడుకున్న రేట్ వచ్చి 10 రూపాయలు కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ కాడికి వచ్చిన తర్వాత 15 రూపాయలు చేస్తామని ఇలా చేయమన్నారు. మళ్ళీ అప్పటికప్పుడు ఆ 70 కట్టలు కట్టకు 15 రూపాయల కాడ ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ కాడ నుంచి ఆ 100 మీటర్లు తీసుకొని అక్కడ గదిలో వేయించినందుకు మరి కట్టకు 15 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాం అనమాట. ఆ గదిలో అక్కడ కట్టలు అక్కడ ఉన్నాయి, కానీ ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేయించాం అనమాట. మనం ఎప్పుడైనా కానీ కన్స్ట్రక్షన్ జరిగే కాడ సిమెంట్ కట్టలు కానీ వేసే ప్లాన్ ఉంటే మనకు ముందు కానీ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ టైం అయితే 11 అయిందండి నైటు. ఇక్కడ వచ్చేసి కుక్కలు బాగా అరుస్తున్నాయి. అసలు ఏందని వచ్చి చూద్దామని వచ్చాము. ఇక్కడికి వస్తే బరుగుడ్లు అవి ఉండయి, వాటిని అన్నీ తోలామండి. తోలి ఇక్కడ నుంచి ఈ గుంటలు ఉండేవి కదా, మనం కన్స్ట్రక్షన్ గుంటలు తీసాం కదా, ఆ గుంటల్లో అయినా పడ్డాయంటే మళ్ళీ అటు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ చెప్పాను కదా, నీ ముందు రోజు వచ్చేసి మనకి ఇక్కడ 50 సువలు అయితే నూకేశారండి ఈ గంజాయి వచ్చి. మాకు ఇక్కడంతా భయం, నీళ్ళ మోటార్లు కానీ ఇనప సువలు కానీ ఏమి బతకనివ్వరు. అందుకని మనం మా మాయని తీసుకొచ్చి ఇక్కడ కాపలాగైతే ఉంచుతున్నామండి. నిద్ర రావట్లేదు పులి, నిద్ర రావట్లా. నీకు కూడా నిద్ర రావట్లేదు ఎట్టుంది ఇవాళ? ఎదురు కాదురా, గాలి పోయి దోమ వచ్చి లోలకి. ఓకే, నేనే కుక్కరిస్తే పడుకుంటా. టైం 11 అయింది. ఇక్కడ ముందు రోజు వచ్చేసి మన ఈ ఇనప స్టవ్లు ఉంటాయి కదా, వాటికి రింగులు ఉంటాయి కదా, అవి 50 రింగులు అయితే తీసుకున్నారండి, నూకేశారు. మరి ఎవరు తీశారో ఏందో ఏం తెలియదు. అక్కడ నుంచి మా మామని అయితే కాపలాగా పెట్టాము, కాపలా ఉంచుతున్నాము ఆయన్ని. నైట్ ఏదైనా కుక్కలు అరవటం కానీ ఏదైనా జరుగుతున్నా కానీ మేము కూడా వచ్చి చూస్తాం కానీ అట్లా చేస్తూ ఉన్నాము. ఏదైనా మన వస్తువు మనం జాగ్రత్త చేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది కదా. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏంటంటే సామాన్లు ఎడ పెడితే అక్కడ పెడుతుంటాం, అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి తాళాలు వేయాలంటే అయ్యే పని కాదు కదా, అంత ప్లేస్ కూడా అందరికి ఉండదు కదా, అట్ట అనమాట. కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి, తప్పదు. మా వీడియోలో వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి, అసలు ఎలా ఏంటి, ఈ ఇటుక ఎలా కొంటున్నాము, కంకర ఎలా కొంటున్నాము, ఇనుము ఎక్కడ కొంటున్నాము అనేది పూర్తిగా మొత్తం మీకు చెప్తానండి.
ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంతేనండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.